ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న మాలల సింహ గర్జన నిర్వహించినట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా చైర్మన్ గోలి సైదులు తెలిపారు. హైదరాబాద్లో జరగబోయే మాలల సింహ గర్జనకు మాల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగబోయే మాలల సింహ గర్జన నేపథ్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని బీటీఎస్లోని అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాలల సింహ గర్జన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగబోయే మాలల సింహ గర్జనకు నల్గొండ జిల్లా నుండి లక్షలాదిగా తరలివెళ్లి మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు కంచి మధుసూదన్, జిల్లా కో చైర్మన్లు రేకల సైదులు, బోగర్ విజయ్ కుమార్, తెలగమల్ల యాదగిరి, గాలి రవికిషన్, మేకల కృష్ణయ్య, చింతపల్లి లింగయ్య, ఉద్యోగస్తులు అద్దంకి బుజ్జిరాములు, జిల్లా కన్వీనర్ మండల ఆంజనేయులు, జిగురు రామయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశము. రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన కాకుండా కుల వివక్ష ప్రాతిపదికన జరిగినట్టు కనుక ఈ దళిత కుటుంబాలు ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఉండాలి. కానీ ఈ రిజర్వేషన్ల మూలంగా వర్గీకరణ మూలంగా మనం ఐక్యత దెబ్బతిని మన యొక్క రాజ్యాధికారం అటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేకుండా పోతాం. కనుక మనకు వర్గీకరణ కాకుండా మనం ఉన్నటువంటి 59 కులాలు కలిసి ఉండటానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని కులాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైదరాబాదులో జరగబోయే సింహగర్జనకు మాల ఉద్యోగులు నల్లగొండ జిల్లా నుంచి వేలాదిగా తరలి రావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగుల గురించే నేను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇతర మాస్ వర్గం ఏదైతే ఉందో, మాల సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రజల్ని చైతన్యం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నల్లగొండ జిల్లా నుంచి సుమారు 1,00,000 మందిని తరలించాలనేది కూడా మనం పిలిపివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పిలుపుని అందరూ కూడా అంగీకరించి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్రపూరితంగా పాలు పంచుకుంటూ ఎస్సీలను విడదీస్తూ మాలలని అన్యాయం చేయాలని చూస్తున్న ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలలంతా ఏకమై రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి డిసెంబర్ 1వ తారీఖున లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నల్లగొండ జిల్లా నుంచి మేము లక్షలాదిగా తరలి వెళ్ళడానికి సిద్ధమై గత నెల రోజుల సంది ప్రతి ఒక్క గ్రామంలో అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. మాకు తోడు ఈ ఎంప్లాయీస్ అంతా మాకు అండగా ఉండి మమ్మల్ని వెనుకంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా మాలల దమ్మైందనేది రేపు డిసెంబర్ 1వ తారీఖున జరిగే క్రమంలో అక్కడ మీటింగ్లో మేము తెలుపుతామని చెప్తా ఉన్నాం. మాలల యొక్క ఐక్యత కోసం పోరాడుతున్నాం. మహిళలను కూడా ఈ యొక్క పోరాటంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాలల యొక్క విభజన జరుగుతుంది. ఆ విభజనలో మేము ఖచ్చితంగా పోరాడి పాల్గొని మా పిల్లలకు ఆ ఫలాలను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.